అందరూ చక్కగా కూర్చుందాం. దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. గడిచిన కొన్ని వారాలుగా నేను ప్రత్యక్ష గుడారంలోంచి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇది 4వ భాగంగా నేను మీతో మాట్లాడబోతున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి మనం హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని మూల వాక్యం చదువుకుందాం. మనం హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యం. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకుడు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. చాలండి. చూడండి, మోషే గుడారం అమర్చబోయినప్పుడు అని మనం చూస్తూ ఉండగా, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున నువ్వు చేయుటకు జాగ్రత్త పడు అంటున్నాడు. జాగ్రత్త పడు అంటున్నాడు. అంటే ఎందుకంటే జాగ్రత్తగా నువ్వు దాన్ని చేయాలి. నేను నీకు కొండ మీద ఏ విధంగా చూపిస్తున్నానో సేమ్ అదే నమూనా, దాని ప్రకారమే ప్లానింగ్ కరెక్ట్గా ఎలా ఉందో దాని ప్రకారమే నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలని దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, జాగ్రత్త పడు అని ఎందుకు అంటున్నాడంటే, ప్రత్యక్షపు గుడారం అనేది రేపు రాబోయేటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంది. స్తోత్రం చెప్పండి. రేపు రాబోయే సంఘం అంటే క్రొత్త నిబంధన ఈ సంఘమే. ప్రత్యక్షపు గుడారపు సేవ ఇప్పుడున్న సంఘానికి సాదృశ్యం. ప్రత్యక్షపు గుడారములో మనకి మూడు అన్నటువంటి విషయాలు చాలా కనబడతాయి. హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారం అంటే 3 భాగాలుగా ఉంటుంది. రాసుకోండి. ప్రత్యక్షపు గుడారములో ఉన్న మూడులు గురించినటువంటి విషయాలు మనం అనేక మూడులు ప్రత్యక్ష గుడారంలో చూస్తాం. ఒకటి, ప్రత్యక్ష గుడారములో ఆవరణం ఉంటుంది. రెండవది, పరిశుద్ధ స్థలం ఉంటుంది. మూడవది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. హల్లెలూయా. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం ఇలాగ 3 భాగాలు మనం చూస్తున్నామండి. ఆవరణం అనేది యేసు ప్రభువారు శిలువ త్యాగానికి గుర్తుగా ఉంది. ఆమేన్. పరిశుద్ధ స్థలం అనేది సంఘకాలానికి గుర్తుగా ఉంది. శిలువ వేయబడిన కాలం ఆవరణం, పరిశుద్ధ స్థలం అనేది సంఘకాలానికి గుర్తు, అతి పరిశుద్ధ స్థలం నిత్య కాలానికి గుర్తుగా ఉంది. హల్లెలూయా. రాసుకోగలిగిన వారు ఉంటే మీరు చక్కగా రాసుకోండి. మీకు మంచి రిఫరెన్స్ ఇస్తాను, చక్కగా విషయాలు మీకు బోధిస్తాను. 3 భాగాలుగా ప్రత్యక్ష గుడారం ఉంది. అయితే ప్రత్యక్ష గుడారంలో 3 విధాలుగా 3 భాగాలుగా ఉండటమే కాకుండా ప్రత్యక్ష గుడారములో అండి 3 విధములైన రంగులతో చేయబడింది. 3 రంగులతో. 1 నీలం రంగు, 2 ధూమ్రవర్ణం అనే రంగుతో చేయబడింది, 3 రక్తవర్ణం. చెప్పండి, రక్తవర్ణం అనేటువంటి రంగుతో చేయబడింది ప్రత్యక్ష గుడారం. స్తోత్రం. అలాంటి దారాలతో ఏమండి అటువంటి రంగులతో అది చేయబడింది అన్నమాట. స్తోత్రం. ప్రత్యక్ష గుడారానికి 3 ద్వారాలు ఉంటాయి. ఎన్ని ద్వారాలు? 3 ద్వారాలు. 3 ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నాక ప్రత్యక్ష గుడారంలో. జాగ్రత్తగా ఆలకించండి. అవి దేనికి చూసినా కూడా చెప్తాను. ఏమండి 3 ద్వారాలు: ఆవరణపు ద్వారము, పరిశుద్ధ స్థలపు ద్వారము, అతి పరిశుద్ధ స్థలపు ద్వారము. హల్లెలూయా. అలాగనే ప్రత్యక్ష గుడారములో 3 రకాలైన వెలుగులు మనకు కనబడతాయి. 3 రకాలైన వెలుగులు. ఏంటవి? వెలుగులు. 1, ఆవరణంలో బలిపీఠము మండుతూ ఉంటుంది కదండి, బలిపీఠం వెలుగు కనబడుతుంది. పరిశుద్ధ స్థలములో దీపవృక్షం కూడా వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ వెలుగు కనబడుతుంది. అతి పరిశుద్ధ స్థలములో మందసం మీద దేవుని మహిమ ఉంటుంది, అది వెలుగుతూ ప్రకాశిస్తుంది. హల్లెలూయా. 3 రకాలైన వెలుగులు మనం చూస్తాం. అంతేకాదండి, ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలములో 3 రకాలైన వస్తువులు ఉంటాయి.
ఏముంటాయి? పరిశుద్ధ స్థలములో ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షము ఉంటుంది. స్తోత్రం. అతి పరిశుద్ధ స్థలంలో కూడా మనం 3 చూస్తాం, 3 వస్తువులు. మందసం పెట్టె, ఆ పెట్టె పైన మూతగా వేయబడిన కరుణాపీఠం, కరుణాపీఠం పైన 2 కెరూబులు, 3 భాగాలు వాటిలో. అంతేకాదు మందసం పెట్టెలో కూడా 3 ఉన్నాయండి. మందసం పెట్టెలో కూడా 3 కనబడతాయి. ఏంటి మందసం పెట్టెలో 3 అంటే? అహరోను చిగిరించిన చేతికర్ర, తర్వాత మన్నాగల బంగారు పాత్ర, మోషేకి దేవుడిచ్చిన రాతి పలకలు. దేవునికి స్తోత్ర. 10 ఆజ్ఞల పలకలు. ఆ 3 దాంట్లో ఉంటాయి అన్నమాట. స్తోత్రం చెప్పండి. ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే సేవకులు కూడా 3 రకాలుగా సేవ చేశారు. 1 లేవీలు, 2 యాజకులు, 3 ప్రధాన యాజకులు. 3 మనం చూస్తూ ఉంటున్నాం ఇలాగా. స్తోత్రం. రాబోయే కాలంలో ఈ లోకం ఉండదండి, ఈ ఆకాశం, ఈ భూమి ఉండదు. 3 రకాల విధానాల్లో ఉంటుంది. అది కూడా ఎలా తెలిసే? కొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన యెరూషలేము. పాత యెరూషలేము కాదు. ఏ యెరూషలేము? నూతన యెరూషలేము ఉంటుంది. తర్వాత ఏమండి? దానిపైన ఉన్నతమైన సియోను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏమండి? ఇలాగ చెప్పుకుంటూ పోతే 3 అనేటువంటి విషయాలు ఏమండి ప్రత్యక్ష గుడారంలో మనకి చాలా కనబడతాయి. అంతేకాదు ప్రత్యక్ష గుడారంలో కొన్ని లోహాలు వాడబడ్డాయి. లోహాలు అవేంటంటే బంగారం, వెండి, ఇత్తడి. చెప్పండి. బంగారము, వెండి, ఇత్తడి. 3 రకాలైన వస్తువులు, ఆ మెటీరియల్తో, లోహాలతో ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులు తయారు చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విధంగా ప్రియులారా 3 అనే యొక్క విషయాలు ప్రత్యక్ష గుడారంలో ఎక్కువ కనబడతాయి మనకి. దేనికి గుర్తుగా ఉందో తెలుసా? 3 అని పిలువబడుతున్నటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి భాగాలు త్రిత్వ దేవుని సూచిస్తున్నాయి. ఆమేన్. త్రియేక దేవుణ్ణి సూచిస్తున్నాయి. మన దేవుడు ఎవరు? త్రియేక దేవుడు. 1 తండ్రిగాను, 2 కుమారునిగా, 3 పరిశుద్ధాత్ముడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రత్యక్షపు గుడారములో ఎక్కువ మనం ఎన్ని చూసాం? 3 అనేవి ఎక్కువ మనకి కనబడతా ఉన్నాయి. హల్లెలూయా. అంటే ప్రత్యక్షపు గుడారములో త్రియేక దేవుని పరిచర్య జరుగుతూ ఉంది. ఆమేన్. అంతేకాదు ప్రత్యక్షపు గుడారము ఇప్పుడున్నటువంటి సంఘానికి, ఇప్పుడు సంఘానికి ఇవ్వబడినటువంటి ఉపదేశములోనూ త్రియేక దేవుని పరిచర్య జరుగుతూ ఉందండి. స్తోత్రం చెప్పండి. ప్రత్యక్ష గుడారం ఇప్పుడున్న సంఘానికి, ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్న 3 అని పిలువబడుతున్న సంఖ్య త్రియేక దేవునికి ఇప్పుడు సంఘములో కూడా పనిచేయుచున్న త్రియేక దేవునికి సూచనగా ఇవ్వబడింది. హల్లెలూయా. అందుకనే ప్రతి వాటిలో దేవుని యొక్క త్రిత్వాన్ని, త్రియేక దేవుణ్ణి మనం చూడగలుగుతామండి బైబిల్లో. ఒకసారి ఇటు చూడండి ప్రియులారా. మనిషి ఎన్ని భాగాలు చెప్పండి? అని ఒకలానే ఉన్నాం కదండి అనుకుంటున్నారా? మనిషి 1 ఆత్మ, 2 ప్రాణం, 3 శరీరం. 3 భాగాలు ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో కూడా మనం 3 చూసాం కదా. అలాగనే మనిషి కూడా ఏమై ఉన్నాడు? మానవుడు ఆత్మ, లోపటి నుంచి వద్దాం, లోపటి నుంచి ఆత్మ, ప్రాణం, శరీరం. లేకపోతే బయట నుంచి వెళ్తే శరీరం, ప్రాణం, ఆత్మ. 3 భాగాలు కూడా. అయితే ఈ 3 మానవుడు పాపం వల్ల పతనం అయిపోయాడు. ఈ పతనమైనటువంటి మనలను త్రియేక దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు, యేసయ్య తండ్రి, ఆ త్రిత్వ దేవుడు ప్రత్యక్ష గుడారంలో పనిచేసినట్లుగానే ఈరోజు సంఘకాలంలో పనిచేస్తూ మనల్ని చెప్పండి ఆ కల్మషమంతటిని తొలగించేసి మనల్ని ఆయన సంపూర్ణతకు, ఆ త్రియేక దేవుని సంపూర్ణతకు మనల్ని మారుస్తున్నాడు. హల్లెలూయా. దాని కొరకు మనం సిద్ధపడదుము గాక.
అసలు దేవుడు త్రియేక దేవుడుగా ఎలా ఉన్నాడు? దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే ముగ్గురుగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యారు. ఒక్క దేవుడే ముగ్గురుగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యారు. ఎలాగా అంటే తండ్రిగా ఆయన ప్రత్యక్షమయ్యారు, కుమారుడుగా ఆయన ప్రత్యక్షమయ్యారు, పరిశుద్ధాత్ముడుగా ఆయన ప్రత్యక్షమయ్యారు. ఎలాగ 3 కార్యాలు చేశారో ఆ విషయాలు నేను మీతో చెప్పటానికి ముందుగా ఏమండి, త్రియేక దేవుని త్రిత్వం అనేది అసలు ఉందా లేదా అని మనం చూడగలిగితే బైబిల్లో మనం చూస్తాం. అందరూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండము 1:26 వచనం. ఆదికాండము 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాం. చూడండి, నా వైపు చూడండి అందరూ. అయ్యా నీ బైబిల్ ఏది? బైబిల్ దగ్గర పెట్టుకోవాలి. దేవుడు తన స్వరూపమందు, మన స్వరూపమందు అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు చెప్పండి, అందరూ చెప్పాలి. మన స్వరూపమందు. మన అనేది బహువచనం వాడబడుతుంది. నా స్వరూపమందు అన్నాడా? ఏమన్నాడు? మన అనండి. నా అన్నది ఒక్కడి గురించి మాట్లాడేది. మన అనేది అంటే ఇప్పుడు మన అన్నాడంటే యెహోవా దేవుని పక్కన ఇంకో వ్యక్తి ఉన్నట్టే కదా అక్కడ. స్తోత్రం చెప్పండి. మన స్వరూపం అందంటే తండ్రి కుమారుడైన యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. మన స్వరూపమందు ఒక మనిషిని చేద్దాము అని. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆ విధంగా మనిషిని చేయటం మనం చూస్తాం. ఆయన రూపంలో ఆయన పోలిక చొప్పున మనల్ని చేయటం జరిగింది. ఆ తర్వాత అండి ఇంకా మీకు త్రియేక దేవుని గురించిన మన విషయాలు చూస్తే మనలో 3:22 వచనం, ఆదికాండం 3:22 వచనం కూడా మీరు చూస్తే అక్కడ ఏం రాయబడింది? అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్టు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. చూడండి, ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనలో అంటే అక్కడ కూడా ఇంకో వ్యక్తి ఉన్నట్టే మనకి కనబడుతుంది కదా. ఒక్కడగా లేడు ఆయన. ఆమేన్, ఒక్కడగా లేడు. తర్వాత ఆదికాండం 11:7 వచనం. ఆదికాండం 11:7 వచనంలో కూడా చూస్తే 11:7 గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా వారి భాషను తారుమారు. గమనించండి, మనము దిగిపోయి ఏమంటాడు చెప్పండి? మనము దిగిపోయి, మనము అంటున్నాడు. అక్కడ కూడా బహువచనమే వాడబడుతుంది కానీ ఏకవచనం కాదు, బహువచనం వాడబడుతుంది. ఇప్పుడు దాన్ని బట్టి దేవుడు ఒక్కడిగా ఉన్నాడా చెప్పండి? ఒక్కడిగా లేడు. ఆయన ఈ లోకంలో త్రియేక దేవునిగా పరిచయం చేసుకున్నాడు. ఇంకా త్రియేక దేవుని గురించి మనం చూడగలిగితేనండి, ఆదికాండం 18 అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారు? 3 దూతలు వచ్చారట. ఆమేన్. ఎంతమంది? 3 దూతలు వచ్చారట. 3 దూతలు 18:1-2 వచనాల్లో. ఎందుకు ఆ 3 దూతలు త్రియేక దేవుడని నేను చెబుతున్నానంటే ఆ 3 యెహోవా దూతలుగా పిలువబడుతున్నారు. ఆమె చెప్పండి. వారు ఆజ్ఞాపించేవారై ఉన్నారు. ఏమై ఉన్నారు? ఆజ్ఞాపించేవారుగా ఉన్నారు ఆ దూతలు. మామూలు దూతలు వేరు, యెహోవా దూతలు వేరు. దూతకి ముందు యెహోవా అనే పదం ఉన్నప్పుడు గమనించాలి మనం. మామూలు దూతలు కాదు వీరు. ఆ దూత యెహోవా దూత. ఆమేన్. అదనమాట. దూతలకు ముందు యెహోవా అన్న పదం వాడబడినప్పుడు అది యెహోవా దూత అని గమనించాలి. ప్రియులారా గమనించండి. ఆ తర్వాత మనకి అబ్రహాము ఇస్సాకును బలిచ్చేటప్పుడు ఒక దూత ప్రత్యక్షమై అక్కడికి ఏమంటది? ఇస్సాకుతో ఏమంటది? ఇస్సాకు విషయంలో అబ్రహాంతో మాట్లాడుతూ ఏమంటే అబ్రహాంతో ఏం మాట్లాడింది చెప్పండి? 22వ అధ్యాయం మీరు తీయండి ఒకసారి. అక్కడ దేవుని దూత ఆజ్ఞాపిస్తుంది. అక్కడ ఆజ్ఞాపించడమే కాదు, కొన్ని విషయాలు చెప్పడమే కాదు. 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయము. అమ్మా, దేవుడు అబ్రహామును పరిశోధించెను. 11వ వచనం చదవండి.
యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనేను. అప్పుడు ఆయన, ఏ దూత ఇది? యెహోవా దూత. అంటే అక్కడ దిగొచ్చింది ఎవరు? యెహోవా దూత. మామూలు దూత కాదు, దిగొచ్చింది అక్కడికి. ఏ దూత? దేవుడే దిగొచ్చాడని అర్థం. యెహోవా దూత అంటే దేవుడే దిగొచ్చాడని అర్థం. ముందు యెహోవా అన్న పదానికి దూతకి ఎక్కడన్నా రాయబడినప్పుడు దేవుడే అక్కడ దిగొచ్చాడని మనం గుర్తించాలి. ఆమేన్. ఇంకా తర్వాత కంటిన్యూ చేయండి. అందుకతడు చిత్తము ప్రభువా అనేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని నేనేమియో చెయ్యకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనక తీయలేదు. చూడండి నా వైపు చూడండి ఒకసారి. దేవునికి ఇయ్య వెనుక తీయలేదు అంటలా దూత, నాకు ఇయ్య వెనుక తీయలేదు అంటుంది దూత. ఆమేన్. ఇప్పుడు ఆ దూత ఎవరు చెప్పరే? దేవుడే. ఆమేన్ చెప్పండి. యెహోవా దూత అంటే దేవుడే. దేవునికి యెహోవా దూత అనే పేరు కూడా ఉంది కనుక దూతల్లో ఒక దూత కాదు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, అబ్రహాము దగ్గరకు వచ్చిన ముగ్గురు దూతలు కూడా ఎవరు? త్రియేక దేవుడు, తండ్రి, కుమారాన్ని పిలువబడుతున్న యేసయ్య, పరిశుద్ధాత్మ పిలువబడుతున్నటువంటి ఆదరణకర్త అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. త్రియేక దేవుడు, త్రియేక దేవుని పరిచర్య ఆది సృష్టి ఆరంభము నుండి ముగింపు వరకు ఏమండి ఆయన పరిచర్య, త్రియేక దేవుని పరిచర్య జరుగుతూ ఉంది. స్తోత్ర. హల్లెలూయా. ఏమండి, యెహోవా యెహోవాతో ఇలాగనెను, ప్రభువు ప్రభుతో ఇలాగని 110వ కీర్తన 1వ వచనం చూస్తే ప్రభువు ప్రభుతో ఇలాగనెను అని రాయబడి ఉంటుంది. ప్రభు ప్రభుతో అన్నాడా అంటే మనకు అక్కడ అర్థం అవట్లేదా? ఒక్కడగా దేవుడు ఉండట్లేదు, ఆయన త్రియేక దేవుడిగా పనిచేస్తున్నాడు అని చెప్పేసని. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అదనమాట. తర్వాత యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అక్కడ కూడా మనం త్రియేక దేవుని యొక్క విధానాన్ని మనం చూడగలుగుతాం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చూడండి, నన్ను పంపెను అంటున్నాడు. చెప్తున్నవాడెవరు? యేసయ్య. యెహోవా అంటున్నాడు, ఆత్మ అంటున్నాడు. అక్కడ ఎంతమంది కనబడ్డారు మనకిప్పుడు? ముగ్గురు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సరే, అది పక్కన పెడదాం. యెషయాకి దర్శనం వచ్చినప్పుడు ఆ దర్శనంలో చివరికి ఒకసారి ఆ పెదవులు నిప్పుతో కాల్చిన తర్వాత మా నిమిత్తం ఎవరు పోవును అంటాడు. ఆమె చెప్పండి. నా నిమిత్తం అంటలా, ఏమన్నాడు? మా నిమిత్తం. అందుకని అక్కడ దూతలట పరిశుద్ధుడు 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 3 సార్లు రాయబడ్డాయి. ఆమె చెప్పండి. అంటే వేరే సందర్భాల్లో ఇంకా ఎక్కువ సార్లు పలకబడ్డాయి, కానీ ఆ సందర్భంలో ఎన్నిసార్లు అంట? యెహోవా పరిశుద్ధుడు 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 నిత్యము ప్రతి గానాలు చేస్తూ ఉన్నారు దూతలు. అంటే ఇప్పుడు యెహోవా పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు, ఆత్మ పరిశుద్ధుడు. ఆమె మా నిమిత్తం ఎవరు పోవును? నా నిమిత్తంగా, మా నిమిత్తం. అంటే త్రియేక దేవుడుగా ఆయన ఉన్నాడు అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ త్రియేక దేవుని దర్శనం మనం కలిగి ఉండాలి. త్రియేక దేవునితో అనుభవం మనకి, సహవాసం మనకు ఉండాలి. హల్లెలూయా. మీకు కొన్ని పాఠాలు ఇంకా నేర్పిస్తాను. యేసుప్రభువారు బాప్తిసం పొందాడు కదండి, యోర్దాను నదిలో. బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే ఏం జరిగింది? ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు ఆకాశం నుంచి? తండ్రి. తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు బాప్తిసం పొందింది ఎవరు? యేసయ్య. అలా ఉండగా పరిశుద్ధాత్మ ఏమైందట? పావురం వలె ఆయన మీదకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది కనిపిస్తున్నారు మనకి? తండ్రి, కుమారుడు బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదకి వచ్చి రాలాడు. దేవునికి స్తోత్ర. త్రియేక దేవుడుగా ఉన్నాడా లేదా ఆ దేవుడు? ఆమె త్రిత్వంగా పనిచేశాడు. ముగ్గురుగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యారు. తండ్రిగా ప్రేమించాడు అందరి కోసం, అందరినీ ప్రేమించాడు తండ్రిగా ఉండి. కుమారుడిగా యేసయ్య మన పాపాల కోసం బలి అయ్యారు ఈ లోకానికి వచ్చి. పరిశుద్ధాత్ముడిగా ఈ లోకంలో మన పాపాలు ఆయన ఒప్పింప చేస్తూ ఉన్నారు. ఆమేన్. 3 విధాలుగా పరిచర్య చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం.
ఇంకా చెప్పాలంటే బోల్డ్ అని విషయాలు ఉన్నాయి త్రిత్వం గురించి, నేను మీకు రిఫరెన్స్లు ఇవ్వాలంటే. ఆమేన్. ప్రియులారా గమనించండి. ఇంకా ప్రభు గురించి మనం ధ్యానిస్తే, తండ్రి అండి బలిని అంగీకరించేవాడుగా ఉన్నాడు. తండ్రి చెప్పండి అందరూ, తండ్రి. ఈరోజు పాఠం అదే. ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి 3 అనుభవాలు మనకి త్రిత్వాన్ని గురించి, దేవుని యొక్క త్రిత్వాన్ని మనకు నేర్పిస్తున్నాయి. ఆ ప్రత్యక్ష గుడారం ఇప్పుడున్న సంఘానికి గుర్తు అని చెప్పాను. అలాగనే అక్కడ ఉన్నటువంటి త్రిత్వమైనటువంటి దేవుడు, అక్కడ పనిచేసిన దేవుడు ఈరోజు సంఘములో కూడా, అపోస్తులకు ఇవ్వబడినటువంటి ఉపదేశములో కూడా త్రిత్వదేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఆ విషయాలు మీకు బోధిస్తాను. దేవునికి స్తోత్రం. 1, తండ్రి బలిని అంగీకరించేవాడిగా ఉన్నాడు. 2, యేసయ్య ఒక బలి పశువుగా ఆయన వధించబడేవాడుగా పాపముల నిమిత్తం ఉన్నాడు ఆయన. ఆమేన్. మరి పరిశుద్ధాత్ముడు బలిని తీసుకెళ్ళి వధించే యాజకుడిగా ఉన్నాడు. ఆమేన్. బలి అంగీకరించేవారు ఎవరు? తండ్రి. రిఫరెన్స్ రాసుకోండి. 1 సామెల గ్రంథం 7వ అధ్యాయము 9వ వాక్యం. స్పీడ్గా చదువుమా. 1 సామెల గ్రంథం 1 7వ అధ్యాయము 9వ వచనం. పాలు విడవని ఒక గొర్రెను ఆ. తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించెను. హల్లెలూయా. అంగీకరించేవాడు ఎవరు? బలి అంగీకరించేవాడు యెహోవా దేవుడు. ఆమేన్. మన బలులు అంగీకరించేవాడు, మన ప్రార్థనలు అంగీకరించేవాడు. మరి యేసయ్య ఎవరు? బలి అంగీకరించేవాడు దేవుడైతే బలి పశువు యేసయ్య. ఆమేన్. బలి పశువు ఎవరు? యేసయ్య. మన కోసం ఏమైపోయాడు ఆయన? బలి పశువుగా మార్చబడ్డాడు. జగదుత్పత్తి మొదలుకొని అంటాడు చూసారా? ఎబ్రీ పత్రిక చూస్తారు. ఎబ్రీ పత్రికలోను ప్రకటన గ్రంథంలోను మనం చూస్తాం. దానికి ముందు ఇప్పుడు పేతురు పత్రిక చూడండి, మీకు తర్వాత అది ఇస్తాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. యేసు ప్రభువారు ఒక పశువుగా ఉన్నారు, బలి పశువుగా. ఇప్పుడు ఆయన జగతు పునాది వేయబడక మునుపే నియమింపను గాని తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులమై మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఆమేన్. హల్లెలూయా. అవును, జగదుత్పత్తి ముందు కాలం నుంచి ఆయన ఉంటూ వచ్చినటువంటి ఆ దేవుడే బలిగా మార్చబడుతున్న గొర్రెపిల్లగా. ప్రకటన గ్రంథం 13:8. ప్రకటన గ్రంథం 13:8 చూడండి. 13వ అధ్యాయము 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు. చూసారా? జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల ఎవరు? చెప్పరే గట్టిగా చెప్పండి. ఆ రోజు ఆదాము పాపము చేసినప్పుడు అతనికి మహిమను కోల్పోతే అతనికి వస్త్రంగా ఇచ్చింది ఎవరు? అక్కడ మొదటగా బలిపీఠం అక్కడ అర్పించబడి ఒక పశువు చర్మం వధించబడింది. అక్కడ గొర్రెపిల్ల వధించబడింది. ఏమంటే ఆ చర్మం ఇవ్వబడి, చర్మపు చొక్కా అది ఎలాగ ఇవ్వబడింది తెలుసా? యేసు ప్రభు బలిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్ర. ఆ చొక్కాయి దేవుని నీతి. స్తోత్ర. హల్లెలూయా. అలాగని ఇస్సాకును బలిగా అర్పించమన్నప్పుడు దేవుడు తీసుకొచ్చాడు, ఓకే. కానీ ఇస్సాకు బదులుగా అక్కడ ఇస్సాకు వద్దయ్యా, అబ్రహాము ఇస్సాకును బలి వద్దు అని అన్నాడు. మరి అక్కడ ఏం వధించబడిందండి? ఆ గొర్రెపిల్ల ఎవరో? యేసయ్యే మన కోసం. ఇస్సాకంటే నవ్వును దేవుడు మనకివ్వటానికి యేసయ్యే మన కోసం బలయ్యాడు. ఆమె చెప్పండి. మన జీవితాల్లో సంతోషం, సమాధానం ఇవ్వటానికి గొర్రెపిల్లైన యేసయ్యే మన కోసం బలైపోయాడు. స్తోత్రం. మనకి నీతి అనే వస్త్రాన్ని మనకి ఇవ్వటానికి ఆయనే ఒక వస్త్రంగా మనకి మారాడు. దేవునికి స్తోత్రం. బలైపోయాడు అబ్రహాము మన ఆదాము కాలములో. ఇలాగా ప్రకటన మనం బైబిల్లో మనం చూస్తే ఎక్కడైతే బలి అర్పించబడిందో గొర్రెపిల్ల, ప్రతి చోట గొర్రెపిల్ల వధించబడిన యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తు. అందుకనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనే పేరు యేసయ్యకి కలదు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 9:26 కూడా నోట్ చేసుకోండి. ఒకరు చదవండి.
26 అట్లయిన ఎడల 9:26 అట్లైన ఎడల ఆ. జగత్తి పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. దేవునికి స్తోత్ర. అది యేసు ప్రభువారు పశువుగా ఆయన ఉన్నారు. తండ్రి ఏమో బలిని అంగీకరించేవాడుగా ఉన్నాడు. పశువుగా యేసు ప్రభువారు బలైపోయే యేసు ప్రభువారికి పశువు గుర్తుగా ఉంది. మరి పశువు బలి అర్పించబడాలంటే అర్పించేవాడు ఎవరు? మరి యాజకుడే. ఆ యాజకుడే పరిశుద్ధాత్ముడు మెల్కీసెదెక్. ఆ యాజకుడే పరిశుద్ధాత్ముడు మెల్కీసెదెక్. రాసుకోండి. ఆదికాండం 14:18, హెబ్రీ 7:8. ఆదికాండం 14:18, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. సర్వోన్నతుని దేవునికి యాజకుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా త్రియేక దేవుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడుగా ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ త్రియేక దేవుడు ఈనాడు సంఘములో కూడా క్రియ చేయుచున్నాడు. రక్షణ ఇస్తున్నాడు సంఘానికి. ఆది అపోస్తల ఉపదేశం ఏంటి చెప్పండి? ఆది అపోస్తలకు ఇచ్చిన ఉపదేశములో ఏమండి? త్రియేక దేవుడు కనబడతా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. త్రిత్వదేవుని పరిచర్య జరుగుతూ ఉంది. ఆ త్రిత్వదేవుని పరిచర్య జరగకపోతే సంఘానికి ఏమి లేదో తెలుసా? పరిపూర్ణత లేదండి. హల్లెలూయా. సంఘానికి పరిపూర్ణత, ఉపదేశానికి పరిపూర్ణత త్రిత్వదేవుడే. హల్లెలూయా. అయితే సంఘానికి అపోస్తులకు ఇచ్చిన ఉపదేశం ఏంది చెప్పండి? మొట్టమొదటిది రక్షణ. అందరూ చెప్పండి. రక్షణ అంటే మారు మనసు అని. దేవునికి స్తోత్రం. మారు మనసు అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? ఒక వ్యక్తి పాపముల విషయంలో ఒప్పుకోవటం, ఏడవటం, పశ్చాత్తాపడటం దేవుడి సన్నిధిలో. ఆమేన్. పశ్చాత్తాపడటం, ఏడవటం దేవుని సన్నిధిలో. ఇది ఎవరు కలిగిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడేమో ప్రేమించాడు, మన పాపముల విషయంలో ఆయన ప్రేమించాడు. ఆమేన్ చెప్పండి. మన ప్రేమించి మన పాపాల నిమిత్తమై ఎవరిని పంపించాడు? తండ్రి ప్రేమించాడు. మన పాపాల నిమిత్తం ఎవరిని పంపించాడు? యేసయ్యను పంపించాడు. ఆయన వచ్చి మన కోసం ఏమైపోయాడు? మన పాపాలకు బలి అయిపోయాడు. ఇప్పుడు మన పాపాలు ఒప్పింపజేస్తుంది ఎవరు? రక్షణ జరగడానికి, మనలో రక్షణ కలగడానికి పరిశుద్ధాత్మ దేవుడు. అంటే రక్షణలో ముగ్గురు పనిచేస్తున్నారు కదా. త్రిత్వదేవుని పరిచర్య జరుగుతుంది. ఆమేన్. త్రియేక దేవుడు తండ్రి, కుమారు, పరిశుద్ధాత్ముడు రక్షణకి వారు కార్యం దాలుస్తున్నారు. ఆమేన్. కాబట్టి రక్షణ అనుభవం ప్రతి వారికి కలగాలి. మారు మనసు పొందాలి. ప్రతి వారు బాప్తిసానికి ముందు ఏం పొందాలి? మారు మనసు పొందాలి. పాపం విషయంలో ఒప్పుకోవాలి, ఏడవాలి, విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్ర. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటండి? బాప్తిసం. చెప్పండి. బాప్తిసం అందరూ పొందారా? బాప్తిసం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? బాప్తిసం పొందాలి. బాప్తిసం కూడా మనం ఎలా పొందాలి? ఏ విధంగా పొందాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందాలని చెప్పాడు ఆయన. ఏమండి, అర్థమవుతుందా? బాప్తిసం ఎలా పొందాలంట? మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం మనం చదివితే ఏముంటుంది అక్కడ? తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిసం ఇవ్వండి అని చెప్పాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు బాప్తిసంలో కూడా ఎంతమంది పనిచేస్తున్నారు? త్రియేక దేవుడు పనిచేస్తున్నాడు. ప్రత్యక్ష గుడారములో త్రియేక దేవుడు పనిచేశాడు. ఈనాడు క్రొత్త నిబంధన సంఘములో అపోస్తులకు ఇచ్చిన ఉపదేశం ద్వారా సంఘానికి బోధించబడుతున్న ఆ అంశాలలో త్రియేక దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బాప్తిసంలో కూడా త్రియేక దేవుడు పనిచేస్తున్నాడండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవాలి. మరి ఆ రోజుల్లో మరి కొంతమంది యేసునామంలో బాప్తిసాలు తీసుకున్నారు. ఏందండి యేసునామం ఇది ఒకటి కాదా అని చెప్పంటే గమనించాలి. ఆ రోజుల్లో ఎందుకని యేసు ప్రభు శిష్యులు యేసునామంలో బాప్తిసాలు ఇచ్చారంటే
ఆ రోజుల్లో యేసు ప్రభు వారి గురించి నోరెత్తొద్దు, ప్రకటించొద్దని చెప్పేసి ఆ రోజు ఒక ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే అధికారపూర్వకంగా ప్రకటన చేయడం జరిగింది. ఆమేన్. అందరూ యేసు ప్రభుని నమ్మేసుకుంటున్నారు, ప్రభులోకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి అని ఆ రోజుల్లో ఏం చేశారు, అలాంటి కట్టడ విధించారు. అందుకని అలా విధిస్తారా మీరని చెప్పేసి అని అపోస్తులైనటువంటి సేవకులు ఏం చేశారంటే వాళ్ళు చెప్పినా కానీ ఇంకా యేసునామాన్ని మాత్రం చెప్పటం మానలేదు, బాప్తిసాలు ఇవ్వటం మానలేదు, సువార్త ప్రకటించడం మానలేదు, దేవుని కొరకు చావటానికైనా సిద్ధపడ్డారు. ఆమె చెప్పండి. యేసు కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డారు, యేసును మాత్రం విడిచిపెట్టలా. అందుకని యేసునామంలో బాప్తిసం ఇస్తానే ఉన్నారు. యేసునామం వాళ్ళు వద్దన్నారు కాబట్టి యేసునామంలో బాప్తిసం ఇస్తానే ఉన్నారు. అందుకని హైలైట్ అయింది ఏది, యేసునామం అనేది. ఆమె చెప్పండి. అలాగని యేసునామంలోనే ఇవ్వాలి అని చెప్పని లేదు, త్రియేక దేవుని నామంలో ఇవ్వాలని చెప్పేసి అని కొంతమంది అలాంటి వాదనలు ఉంటా ఉన్నాయి. ఏ విధం చేతనైనా బాప్తిసములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వాలని వాక్యం చెప్తా ఉంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అయితే ఇంకొక విషయం, బాప్తిసం ఎవరు తీసుకోవాలంటే మారు మనసు పొందిన వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం ఎవరు ఇవ్వాలి అంటే అభిషేకించబడిన వారు బాప్తిసం ఇవ్వాలి. ఆమేన్ చెప్పండి. ఆత్మతో నింపబడిది ఉండాలి. బాప్తిసం ఇచ్చేవారు ఎలా ఉండాలి, ఆత్మతో నింపబడిన వారుగా ఉండాలి. మరి అంతకుముందు ఆత్మ లేని వారితో మరి బాప్తిసం తీసుకుంటే మరి వాళ్ళ సంగతి ఏంది? చెప్పరే. పరిశుద్ధాత్మ లేని వారితో బాప్తిసం తీసుకుంటే వారి సంగతి ఏంది? మళ్ళీ బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మ దేవుని ఉపదేశం ప్రకారము బైబిల్లో వాళ్ళు మళ్ళా బాప్తిసం పొందారట. స్తోత్రం చెప్పండి. చాలామంది మా దగ్గరకు వచ్చి అన్న బాప్తిసం కావాలి అని అంటారు. ఇదివరకు మేము వేరే చోట తీసుకున్నామండి, ఆయన ఆత్మ లేని వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు, అయ్యా మేము ఇక్కడ తీసుకోవాలని మాకు ప్రేరేపణ అవుతుంది, ఈ వాక్యం ప్రకారం, ఈ బోధ ప్రకారం, ఈ ఉపదేశం ప్రకారం మేము తీసుకోవాలనిపిస్తుందని చెప్పేసి అని చాలామంది అడిగి తీసుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో అభిషేకించబడిన సేవకుని ద్వారా బాప్తిసం తీసుకోవాలి. ఆమేన్. బాప్తిసం ఇచ్చే వాళ్ళు ఎలా ఇవ్వాలో తెలుసా? నీళ్ళలోకి ఏం దిగాలి, తీసుకునే వాళ్ళు కూడా దిగాలి. ఆమేన్. నీళ్ళలోకి బాప్తిసం ఇచ్చేవాళ్ళు దిగాలి, తీసుకునే వాళ్ళు కూడా నీళ్ళలోకి దిగాలి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వాలి. మీతో చెప్పా కాబట్టి త్రియేక దేవుడు బాప్తిసంలో కూడా పనిచేస్తున్నాడు అంటానికి ఈ విషయాలు చెప్పడం అవసరమైంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బాప్తిసం అనుభవం ఇక్కడ ఎవరికైనా లేకుండా ఉంటే త్వరగా వారు సిద్ధపడి బాప్తిసం తీసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నేను కొంతమందికి ఇక్కడ ఇచ్చాను. ఇంకంతేకాదు, గోదావరికల్లో సేవకులకే బాప్తిసం. ఎవరికి? సేవకులకే మళ్ళీ బాప్తిసం ఇస్తాం జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళు తీసుకున్న బాప్తిసం బైబిల్ ప్రకారం సరైనదిగా లేనప్పుడు పాస్టర్లకే బాప్తిసం ఇస్తున్నాం అక్కడ రామగుండంలో. హల్లెలూయా. పాస్టర్లే వచ్చి అయ్యా మీ బైబిల్ ఈ క్రమం ప్రకారం, ఉపదేశం ప్రకారం మేము చేస్తాం కాబట్టి మేము చేయడానికి ముందుగా మేమే క్రమంలో ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ క్రమపరచబడి వెళ్ళి క్రమపరచడానికి వెళ్తారనమాట. స్తోత్రం చెప్పండి. అంతే కదా, ముందు వీళ్ళు క్రమపరచబడితేనే వారు వెళ్ళి క్రమపరుస్తారు. అందుకని వారు ముందు ఇక్కడ క్రమపరచబడి తీసుకొని ముందెళ్ళి సిద్ధపరుస్తారన్నమాట. స్తోత్రం చెప్పండి. రేపు వచ్చే నెలంతా బైబిల్ సెమినార్, బైబిల్ క్లాసులు, బైబిల్ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుందన్నమాట వచ్చే నెలంతా రామగుండంలో. స్తోత్రం. వచ్చేవారు రండని మీ అందరికి కూడా తెలియచేస్తూ ఉన్నాం. సేవకుల యొక్క ట్రైనింగు, దేవుని సేవ పిలుపు కలిగి దర్శనం కలిగిన వారికి ఆహ్వానం ఉందని తెలియచేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫీజు మాత్రం ఏమండి అక్కడ ఆ పాంప్లెట్లో రాయబడి ఉంది, దాని ప్రకారం మీరు నడవాలి. స్తోత్రం. ఆమేన్. ఎందుకు ఆ ఫీజు కూడా పెట్టామంటే 3,000 ఫీజు ఎందుకు పెట్టామంటే అండి, దానికి నేర్చుకునేదానికి కొంతమందికి ఆటకాయతనంగా
వచ్చి నేర్చుకొని వెళ్తూ ఉంటారు, అలా ఎలా పడితే అలాగా. అలా కాదు, అమ్మో డబ్బులన్నా కడుతున్నావు రా బాబు అని చెప్పని కొంత ఆ భయంతో కొంతమంది నేర్చుకుంటారు, ఆ జాగ్రత్త అన్నట్టే. కానీ 3,000కి ఫీజు తీసుకొని భోజనం పెట్టేదేం కాదండి. ఆమె చెప్పండి, అక్కడ బోధించబడుతున్న బోధనకి భోజనానికి మీరు డబ్బులు విలువ పెట్టి కొనలేని దానిది. ఆమె చెప్పండి, విలువ పెట్టి కొనలేని విలువైన మాటలు బోధించబడతాయి. హల్లెలూయా. 3,000 ఇచ్చే 3,000 దేనికి పనికిరావాయి? కొంత భయంతో కొంచెం క్రమంగా నేర్చుకుంటారని ఇస్తే. ఆమె చెప్పండి, అంతే. తీసుకోవటం కూడా, అది కూడా అక్కడ ఉండి నేర్చుకోవాలి. కాబట్టి వచ్చే నెలంతా బైబిల్ సెమినార్ అండి. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవునిలో ఏమండి త్రిత్వము పనిచేస్తుంది బాప్తిసం అనుభవంలో కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత సంఘానికి ఇచ్చిన మరో ఉపదేశం ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ. చెప్పండి అందరూ. 1 రక్షణ అనుభవం అంటే మారు మనసు, అది. 2 బాప్తిస అనుభవం. 3 పరిశుద్ధాత్మాభిషేకం. హల్లెలూయా. పరిశుద్ధాత్మాభిషేకంలో కూడా త్రిత్వ దేవుడు పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనుభవం. బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి దేంట్లోకి రావాలి? ఏ అనుభవంలోకి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఉండకూడదు. ఆశ కలిగి, తపన కలిగి, దప్పిక కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆమేన్. పరిశుద్ధాత్మలో కూడా ఏమండి త్రియేక దేవుడు మనకు కనిపిస్తాడు. ఆమేన్. అవునా కదా? చెప్పండి. యోహాను సువార్తలో మనం చూస్తే చూడండి, యోహాను సువార్త ఒకసారి తెరవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనం. నేను నా తండ్రి యందును మీరు నా యందును. చూసారా? నేను తండ్రి యందున్నాను, మీరు నా యందున్నారు, నేను మీ యందు ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. చూసారా? ఏ దినమున? పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చిన దినమున. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, పరిశుద్ధాత్మ అంటున్నాడు. మొత్తం ఎంతమంది? త్రియేక దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివసిస్తున్నారా? మీకు అర్థం అవడానికి చెప్తాను. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నారు. అందరు చెప్పండి. మరి పరిశుద్ధాత్ముడు ఎవరిలో నివసిస్తాడు? యేసులో నివసిస్తున్నాడు. యేసులో యేసు మరి ఎవరిలో నివసిస్తున్నాడు? తండ్రిలో నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఫిలిప్ అంటాడు, ప్రభువా మాకు తండ్రిని చూపవా. ఎవరిని చూపాలట? తండ్రిని చూపవా అంటే, నన్ను చూసిన వాడు తండ్రిని చూచినట్టే. చెప్పండి, ఏమన్నాడు? నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే అని అన్నాడు యేసయ్య. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మను చూసిన వారు యేసయ్యను చూసినట్టే, యేసయ్యను చూసిన వారు తండ్రిని చూసినట్టే, తండ్రిని చూసిన వారు యేసయ్యను చూసినట్టే, యేసును చూసిన వారు పరిశుద్ధాత్మను చూసినట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి. ముగ్గురు కూడా ఏమై ఉన్నారు? ఏకమై ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. త్రిత్వ దేవుడుగా ఆయన ఈ లోకములో పనిచేస్తూ వచ్చారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధాత్మ అభిషేకం మనందరికీ కావాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకంలో దేవుని నివాసం మనలో జరుగుతూ ఉంది. ఆమేన్. త్రిత్వ దేవుడు క్రియ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత సంఘానికి దేవుడు ఇచ్చిన మరొక ఉపదేశం ఏంటి? వేరుబాటు జీవితం. చెప్పండి అందరూ కూడా, అందరూ చెప్పాలి. ఈ లోకంలోంచి మనం ఏమవ్వాలి? వేరై జీవించాలి. దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలారా మీరు ఏమవ్వాలి? అన్ని జనుల్లోంచి మీరు వేరైన ప్రజ, పరిశుద్ధమైన ప్రజ, నా సొత్తైన ప్రజ అని దేవుడు ఏం చేశాడు? మీరు ప్రత్యేకించబడిన జనాంగం అని తండ్రి అన్నాడు. అంతేకాదు, అపోస్తుల పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ పేతురు మీదకి వచ్చి వారి మీదకి వచ్చినప్పుడు ప్రసంగిస్తూ ఈ ప్రసంగం చేశాడు. ఏమని చేశాడు? ఏమని ఉపదేశం చేశారు? మూర్ఖులకు ఇతరానికి వేరై జీవించండి. ఎలా జీవించండి? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందడానికి తండ్రి చెప్తున్నాడు వేరై ఉండమని. ఇక్కడ పరిశుద్ధాత్ముడు సేవకుల్లో నుండి ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఏమవ్వమని? వేరై జీవించమని. స్తోత్రం.
ప్రియులారా గమనించండి, త్రిత్వ దేవుని పరిచర్య ఏమండి ఈ క్రొత్త నిబంధన సంఘములో పనిచేస్తుంది. ప్రత్యక్ష గుడారములో పనిచేసిన త్రిత్వమయ్యున్న దేవుడు ఈ క్రొత్త నిబంధన సేవా సంఘ కాలములో కూడా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ వేరుబాటు జీవిత అనుభవం కావాలి మనకి. ప్రత్యేకించబడిన వారం ఉండాలి. ఆమేన్. హిందూ సంబంధమైన ఏ పండగలు వచ్చినా వాటికి సంబంధించిన ఆచారాలు వాటిల్లో మనం ఏమవ్వకూడదు, పాలు పొందాలి. అవునా? లేదు, వేరై మనం జీవించాలి. ఆమె చెప్పండి. ప్రత్యేకంగా బ్రతకాలి. మనం ఎలా బ్రతకాలండి? ప్రత్యేకంగా బ్రతకాలి. స్తోత్రం. ఆ రోజే మాంసం తెచ్చుకోకూడదు. మనం ముందో వెనకో తెచ్చుకోవాలి. ఆ రోజే పిండి వంటలు మనం చేయకూడదంట. ముందో వెనకో చేయాలి. లేకపోతే మనం ఆ రోజే సున్నాలు కొట్టుకుంటా, ఆ రోజే ఇల్లు కడుక్కుంటా. ఏ రోజు అదే దసరా రోజు, అదే ఉత్సవం జరిగింది మొన్న, అదే రోజు. ఏమండి చెప్పండి, వాటిలో మనము పాలు పంపులు పొందకూడదు. ఆమేన్. జాగ్రత్త పడుదుముగాక, వేరై జీవించుదుముగాక. సంఘానికి ఇస్తున్న మరో ఉపదేశం ఏంటి? ఏమండి ఎన్ని చెప్పా మీకు? రక్షణ 2, బాప్తిసం 3, పరిశుద్ధాత్మలో త్రియేక దేవుని కార్యం 4, వేరుబాటు జీవితంలో దేవుని త్రియేక దేవుని కార్యం. తర్వాత 5, సహవాస జీవితం. ఆమేన్ చెప్పండి. సహవాస జీవితం. మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ సహవాసం. ఆమేన్ చెప్పండి. ఈ లోకంలో ఎవరితో పడితే వారితో సహవాసం చేయకూడదు. దేవునితో సహవాసం చేయకపోతే నువ్వు ఆటోమేటిక్గా సైతానుతో సహవాసం చేస్తున్నావు అని అర్థం. దేవునితో సహవాసం చేయకపోతే ఎవరితో చేస్తున్నావు? సాతానుతో సహవాసం చేస్తున్నావు అని అర్థం. తాగుబోతులతోనైనా, తిరుగుబోతులతోనైనా, తిట్టుబోతులతోనైనా, వదరబోతులతోనైనా ఏమండి సహవాసం మనం చేయకూడదు. సోమరిపోతులతోనైనా సహవాసం చేయకూడదు. ప్రార్థించే వారితో మనం సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధిలో ఏమండి సహవాస అనుభవం, రొట్టె విరిచే అనుభవం, ఏమండి రొట్టె విరిచే అనుభవం, దేవుడితో సహవాస అనుభవం మనం చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత శ్రమల అనుభవంలో మనం సాగాలి. స్తోత్రం చెప్పండి. శ్రమల జీవితం చెప్పండి. శ్రమల జీవితం. సహవాసంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తున్నాడు. మన సహవాసం అయితే తండ్రితో అంటాడు, త్రియేక దేవుడు క్రియ చేస్తున్నాడు సహవాసంలో కూడా. ఆమేన్. తండ్రితోనూ యోహాను పత్రికలో మనం చూస్తాం, మొదటి యోహాను పత్రికలో మన సహవాసం తండ్రితో, కుమారుడితో, పరిశుద్ధాత్మతో అట. స్తోత్రం. సహవాసంలో కూడా త్రిత్వ దేవుడు పనిచేస్తున్నాడు. ఆమేన్. ప్రియులారా గమనించండి, శ్రమల జీవితం కూడా దేవుని సన్నిధిలో శ్రమల అనుభవం, ఉపదేశంలో ఒక భాగం శ్రమలు. చెప్పండి, శ్రమలు అనండి. ఈ లోక శ్రమలు మనకు ఎన్నదగినవి కావండి. కొంచెం కాలం ఉండే శ్రమలే. ఇటు చూడు నా వైపు, నా మాటలేని జాగ్రత్తగా. కొంచెం కాలం ఉండే శ్రమలే. ఈ లోకంలో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఆ శ్రమల్లో దేవుడి సహాయం మనకు అందుతుంది. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, శ్రమల్లో వదిలేయడు. దేవుడు నిన్ను శ్రమల్లో నుంచి తప్పిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నా ప్రభు నీకు సహాయం చేస్తాడు. నిన్ను శోధనలో నుంచి నిన్ను తప్పించి కాపాడే దేవుడు ఆయన. నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడు ఆయన. ఆ శ్రమ దినములో నువ్వు కృంగిపోకూడదు, బలహీనమైపోకూడదు, సాతాను చేతుల్లో నువ్వు చిక్కుకోకూడదు. జాగ్రత్త పడాలి సహోదరి సహోదరులారా. హల్లెలూయా. అందుకనే శ్రమలలో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకి కలుగుతుంది. శ్రమల్లో కూడా పేతురు పత్రికలో మనం చూస్తే కొంచెం కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను
సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడని, ఏమండి ఆయన ఎదుట మనల్ని నిలుపుతాడని, ఏమండి ఇలాగా చాలా విషయాలు ఆత్మస్వరూపిగా ఆయన నిత్య మహిమకు మనందరినీ సిద్ధపరుస్తాడని, ఇలాగ మనం అనేక విషయాలు శ్రమలలో కూడా పరిశుద్ధాత్మదేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తూ ఉంటాం. సరే స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆత్మస్వరూపి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మనల్ని ఆ శ్రమల నుండి తప్పించబడి తగిన కృపను మనకి ఆయన ఇస్తూ ఉంటున్నాడు. మనం తప్పించబడటానికి, మనం కాపాడబడటానికి ప్రభు సహాయకుడిగా ఆ శ్రమల దినములు, ఆ శ్రమల సమయంలో, వేదనకరమైన సమయంలో ప్రభువే మన వెన్నంటుండి మనకు సహాయం చేయవాడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఆఖరిగా సంఘానికి ప్రభు ఇచ్చిన ఉపదేశం సంపూర్ణ పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి? సంపూర్ణ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధతలో మనం నడిపించబడుతున్నాం. దేవుడు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు, ఆత్మ పరిశుద్ధుడు. ఆ ముగ్గురి ద్వారా ఈ లోకంలో సంపూర్ణ పరిశుద్ధత మనం కలిగి జీవించగలుగుతున్నాం, జీవిస్తాం కూడా. దేవునికి స్తోత్రం. త్రియేక దేవుని కార్యాలు ఏమండి ఈనాటి సంఘములో కూడా అపోస్తులకు ఇచ్చిన ఉపదేశములో, ఈ సంఘములో ఆ గుడారములో పనిచేసిన త్రియేక దేవుని పరిచర్య, సేవ ఈనాటి క్రొత్త నిబంధన సేవా కాలములో కూడా జరుగుతుంది. ప్రతి ఉపదేశ క్రమములో కూడా జరుగుతుంది. త్రియేక దేవుని పరిచర్య జరుగుతుంది. త్రిత్వపు కార్యాలు జరుగుతుంది. ఆమేన్. నా వైపు చూడండి. దేవుని సంపూర్ణత మనలోకి వచ్చేయాలి. రాసుకోండి. ముగ్గురు సంపూర్ణత మనలో కలిగి ఉండాలి. 3 విధాలైన సంపూర్ణతలు. ఒకటి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో దేవుని సంపూర్ణత మనకు కావాలి. నేను ముగించబోతున్న చివరి మాటలు జాగ్రత్తగా ఆలకించండి. దేవుని సంపూర్ణత మనలో రావాలి. ఎఫెసీ పత్రిక 3:18. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు. చాలండి. దేవుని సంపూర్ణత అంటే తండ్రి సంపూర్ణత మనకు రావాలి. ఆమేన్. రెండో సంపూర్ణత యేసు యొక్క సంపూర్ణత రావాలి మనకి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మనమందరము చదవమ్మా. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత. అది క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మనం కలిగి ఉండాలి. ఫస్ట్ ఏమో దేవుని సంపూర్ణత, 2 యేసుక్రీస్తు కుమారుడైన క్రీస్తు సంపూర్ణత మనలోకి వచ్చేయాలి. 3వదిగా ఆత్మ సంపూర్ణత మనలో రావాలి. అదే ఎఫెసీ పత్రిక 5:18. ఎఫెసీ పత్రిక 5:18 మనం మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి. ఆత్మపూర్ణత మనలోకి వచ్చేయాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని పూర్ణత మనలోకి వచ్చునుగాక. త్రియేక దేవునితో అటువంటి త్రియేక దేవుని దర్శనం కలిగి, త్రియేక దేవునితో సహవాసం కలిగి మనము ఇట్టి పూర్ణత, ఇట్టి పరిపూర్ణత, ఇట్టి సంపూర్ణత అనుభవాలలో మనం నడిపించబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని కొరకు మనందరం ఈ విధంగా త్రియేక దేవుని ద్వారా సంగమై ఉన్న మనందరం పరిపూర్ణంగా ఆ త్రియేక దేవుని యొక్క పరిపూర్ణత, తండ్రిలో ఉన్న పరిపూర్ణత, యేసులో ఉన్న పరిపూర్ణత, పరిశుద్ధాత్మలో ఉన్న పరిపూర్ణత, సంపూర్ణత మనం అనుభవించుదుముగాక. ఆ ప్రత్యక్షపు గుడారములో ఇచ్చి ప్రభు
మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. ఇది 4వ భాగంగా ప్రత్యక్ష గుడారంలో 3 అన్నటువంటి ఆ సంఖ్యలు మనం చూస్తున్నాం కదా. అది ప్రత్యక్ష గుడారంలో పనిచేసే త్రియేక దేవుని కార్యాలది, త్రియేక దేవుని పరిచర్య. ఈ యొక్క ఆనాటి యొక్క ప్రత్యక్ష గుడారము ఈనాడు యొక్క సంఘ క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆమేన్. ఆ త్రియేక దేవుని అక్కడున్న 3 అనేటువంటి పరిచర్య మనం చూస్తాం. 3 అనే కార్యాలు త్రియేక దేవుని కార్యాలు, ఈనాడు సంఘములో పనిచేయుచున్న త్రియేక దేవుని కార్యాలకు కూడా గుర్తుగా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రభు యందు మనం పరిపూర్ణం చేయబడదాం, ప్రభు కొరకు మనం సిద్ధపడదాం. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే వీలైతే వచ్చే వారం ప్రత్యక్ష గుడారం ఒకటి మీకు అది కలర్ జిరాక్స్ ఒకటి మీకు తీసుకొని మీకు చూపిస్తాను. అది చూపిస్తూ నేను మీతో మాట్లాడతాను. మరికొన్ని మీరు మరింతగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఏమండి, మీ మనస్సులోకి ఆ విషయాలు ఇంకా ఏమండి సంపూర్ణంగా మనసులో క్రియ చేస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. యేసయ్యా స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభువా, స్తోత్రాలు నాయన. ప్రతి వారు నోరు తెరిచి